హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠ బ్రో అమ్మాయి. ఇప్పుడే స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితేను. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఏమీ స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళకి క్యారేజ్ పెట్టేసి పిల్లల్ని పంపించేసాను. తర్వాత అయితే ఇప్పుడు మా పచ్చి రొయ్యలు అలాగే చేపలు వచ్చినాయి అనమాట. ఇంకా మళ్ళీ ఎందుకు ఇచ్చుకోవడం అనేసి రొయ్యలు చేపలు కూడా తీసేసుకున్నాను. సో ఇంటి దగ్గరకు వచ్చినాయి అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. చేపలు అయితే 20 రూపీస్ మాత్రమే. సో పర్లేదు అనిపించి, అంటే పులుసులు ఇగురు అలాంటివి మా వాళ్ళు తినరు. సో ఇంకా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రై చేసేసాను అనుకోండి. రసం పెడితే ఇష్టంగా తింటారు, నాకు కూడా ఫ్రై ఇష్టం. సో ఇంకా మాకు నలుగురికి 4 చేపలు అనమాట. అంటే 5 వచ్చినట్టు ఉన్నాయి, 4 వచ్చినట్టున్నాయి అంతే అనుకుంటా. సో అసలు నాకు ఒకప్పుడైతే ఈ చేపలు చేయడమే అస్సలు రాదు. అంటే అస్సలు రాదు. అసలు కర్రీ చేయడం కూడా రాదు. తర్వాత కర్రీ చేయడమైనా ఏదైనా ఇంకా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేమంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా పెళ్ళి అయితే ఇంకా అన్ని అలవాటు అయిపోతానండి. కుక్ చేయడము అన్ని పనులు కూడా. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అంతే. నేను కూడా ఉప్పు కారాలు ఎక్కువ వేయడం తక్కువ వేయడం, లేదంటే చేపలు అయితే పేస్ట్ అయిపోవడం అలా జరిగేది. అలా తర్వాత కొంచెం అలవాటు అయిందనమాట. సో చేపలు చేయడం అయితే ఈ మధ్య నేర్చుకున్నాను. అంటే నేర్చుకోవడం అంటే ఏముండదు, పర్ఫెక్ట్ గా సరిగా రాదు కదా, అది అలా మెల్లిమెల్లిగా కొంచెం టైం పట్టినా సరే నీట్ గా. సో ఎక్కువ స్పీడ్ గా ప్రెషర్ పెట్టి గీకేయకుండా మెల్లిగా అలా తీసుకుంటారు అనమాట. ఇంకా అసలు చాక్ తో కూడా అసలు వెజిటేబుల్ కట్ చేయడం రాదు. అలా చాక్ తో అలవాటు అయిపోయింది. ఇప్పుడేమో కత్తిపీటతో కష్టం అవుతుంది. ఇది వరకు ఓన్లీ కత్తిపీట యూజ్ చేసేవాళ్ళం. ఇంకే వెజిటేబుల్స్ కట్ చేయాలన్నాను చాక్ అసలు నాకు వచ్చేది కాదు. ఇప్పుడు అది అలవాటు అయిపోయి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఏదో ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి, కాకపోతే ఆ పులుసు అనేది చేపలకు చాలా ఎక్కువ ఉండింది అనమాట. చాలా ఎక్కువ ఉండింది. కాకపోతే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది, ముళ్ళు ఏమీ లేదు, బాగుంటది అనేసి ఆవిడ ఇచ్చింది, తీసేసుకున్నాను. రొయ్యలు ఇప్పటి వరకు చేసేసాను అనమాట. ఆ రొయ్యలు చిన్నగా ఉన్నాయి. కాకపోతే అవి చేసేసి ఫస్ట్ ఈ చేపల దగ్గరకు వచ్చాను. ఇవే చాలా టైం పట్టేసింది. ఈ లోపు ఏం చేశానంటే ఇవి రెండు చేస్తా ఉన్నా చాలా టైం, 10:30, 11 అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఆకుకూరలు అయినా పిలుస్తూ ఉంటే ఎందుకో నాకు ఈరోజు చుక్కకూర తినాలనిపించింది. ఇంకా దాన్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు అది ఎప్పటికి కట్ చేసి ఎప్పుడు వండుతానో తెలియదు. ఇప్పుడు చేపలు చేసేటప్పటికి అసలు సింక్ లో చాలా గిన్నెలు ఉన్నాయి, అలాగే ఏమీ తొడవలేదన్నమాట. ఫస్ట్ దోమలు అవి వాళ్తాయి అనేసి ఇవి నీట్ గా క్లీన్ చేసేసుకొని, ఆల్రెడీ పచ్చడిలు పెట్టేసాను, ఇవి కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇవి ఫస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకన్నీ ఇదంతా కూడా కిందకెళ్ళి ఇప్పుడు పడేయాలి. లేదనుకోండి అసలు మాక్సిమం ఇటువంటి చెత్త ఉన్న ఏదైనా కుక్క అదే పెట్స్ ఉంటే లాగి పడేస్తే నా లూసీ రూపీ అస్సలు టచ్ చేయవు. టచ్ చేస్తే దెబ్బలు పడతాయని తెలుసు, ఇంకా అస్సలు ముట్టుకోవన్నమాట. కాకపోతే నేనే అక్కడ స్మెల్ వస్తుంది కదా, ఈ మధ్య ఏది ఉన్నా సరే దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి. అందుకే కిచెన్ లో ఒక అది మనకి చెత్త వేసుకొని చిన్న డొక్కు పెట్టుకున్నా సరే దాని చుట్టూ దోమలు వాళ్తున్నాయి. అందుకోసం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నా సరే అసలు దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. నైట్ టైం అయితే బయట ఉండలేకపోతున్నాను. మాక్సిమం నేను బయట చాలా తక్కువ ఉండేది, నాకు అలా సరిపోతుంది. ఆ కాసేపు ఉండడానికి కూడా ఉండట్లేదు, చెయ్యి మొత్తం పీక్కు తింటున్నాయి అనమాట. సో ఇంకా 6:30, 7కి అయితే ఇంకా ఆల్ అవుటే పెట్టేసుకుంటున్నాము. అలా అయితేనే ఉండగలుగుతున్నాం, చాలా దోమలు ఉన్నాయి. ఇంకా చేపలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ కత్తిపీట క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత సోప్ తో తోముతానండి. ఇక్కడైతే సోప్ లేదు కాబట్టి ఇంకా ఫిష్ అయితే చాలా సార్లు కడుక్కోవాలి. ఆ పులుసు అంతా చిన్నగా చాలా ఉండింది, అదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. సో మంచిగా అనిపించింది. ఇది అంటే మెత్తగా లేవు, కొంచెం గట్టిగానే ఉన్నాయి కాబట్టి క్లీన్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే అసలు ఏం అవ్వలేదు, బాగా వచ్చాయి అనమాట. కాకపోతే ఫ్రై చేసినప్పుడు చూడాలి ఎలా ఉంటది ఏంటనేసి. అలవాటు లేని పని అయినా సరే ఇంకా అలా నేర్చుకున్నాను అనమాట. అలవాటైంది. అంటే పక్క పల్లెటూరే, కాకపోతే ఏమీ రాదన్నమాట. ఎందుకంటే
అంటే స్కూల్కి వెళ్ళడం రావడమే కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ చేపలు చేసుకుంటే ఆ వాటర్ అందించేవాళ్ళం. మా అమ్మ కోడిని కోస్తా ఉంటే ఆ వాటర్ ఆ పక్కన కూర్చొని దాన్ని కడుగుతూ ఉండేవాళ్ళం అంతే తప్ప కోసే అంత ఇచ్చేది కాదనమాట. అంటే స్టడీ అయ్యేటప్పటికే మ్యారేజ్ అయిపోవడంలో మనకు అంత ఏమి రాదు, అన్ని తర్వాతే అనమాట. సో ఇంకంతే అలవాటు అయిపోతాయి అన్నీ కూడా. కాకపోతే పెద్ద పెద్ద చేపలు అంటే మనకి కత్తిపేటకి అసలు కోయడానికి వీలు అవ్వదు. చాలా అంటే మెత్తగా అయిపోయి పీసులు పర్ఫెక్ట్ గా రావు. అప్పుడైతే బయటే కట్ చేపి తీసుకొచ్చుకుంటాం. మాక్సిమం చేపలు తిని చాలా తక్కువలేండి. ఇంక దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఎందుకంటే కింద పెట్టడానికి ప్లేస్ లేదనమాట ఫ్రిడ్జ్ లో. ఏదో ఒకటి అలా పడేస్తూ ఉంటాను. గుర్తొచ్చాయనుకోండి తింటాము, తినేదైతే వాడేదైతే వాడతాము, మర్చిపోయానంటే డస్ట్బిన్ లోకి వెళ్తుంది అనమాట. అలా ఉంటాయి. ఈ దొండకాయలు, బెండకాయలు ఉంటే అస్సలు తినట్లేదు. ఇంకా పచ్చిరొయ్యలు, బెండకాయలు వేసి పులుసు పెట్టేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ మా వాడు వద్దు, ఇంకా ఏంటి పచ్చిరొయ్యలు బూందీ కర్రీ వండమన్నాడు అనమాట. నాకు అస్సలు ఇష్టం కాదు, నాకు ఇష్టం లేని ఏ అడుగుతారు వీళ్ళు. కాకపోతే నేను ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తినేసి ఇంక వాళ్ళకి ఇంకా అడిగింది వండి పెట్టేస్తాను అనమాట. నాకు బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంక వాళ్ళు తిననేసరికి ఇంకా బూందీ తెప్పిద్దాము నెక్స్ట్ డేకి. ఈ రోజు అయితే ఇంక వాళ్ళకి ఏదో కర్రీ వండేసాను, మర్చిపోయాను. ఎగ్ రైస్ చేసి పెట్టేశాను. ఎగ్ రైస్ పెట్టేశాను. రేపటి కోసం తీసుకున్నాను అంతే, వచ్చినాయి కదా అనేసి. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను అనమాట. ఆనియన్ కట్ చేసుకుని క్యారెట్ తురుముని ఊతప్పంలో వేసుకోవచ్చు. ఎందుకో నాకు తినాలనిపించింది. అందులో ఊతప్పం వేసుకొని దబ్బకాయ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటది అనమాట. ఇంకా మా వాడికి ఎగ్ రైస్ ఇంకా కొన్ని అది పాపడ్స్ వేయించి తీసుకెళ్ళడం ఆయిల్ అందులో ఉండిపోతే ఇంక దాన్నే వేసుకుని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది. సిమ్లో కాల్చుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, లేదంటే అది కుక్ అవ్వదు. కొంచెం దలసరిగా వేసాను కదా. ఇంకా నాకు అన్ని ఇంకా ఈ ఫిష్, రొయ్యలు అన్నీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత నేను చుక్కకూర తీసుకున్నాను. అది వండేటప్పటికి 1 o'clock అయిందనమాట. అప్పుడు తినేసి ఒక ఏదో బిగ్ బాస్ అది చూసి ఒక 1 hour తర్వాత ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేశాను. టీ తాగేసిన తర్వాత ఇంకా ఫస్ట్ మా లూజీ రూబీకి మార్నింగ్ ఎగ్ రైస్ పెడితే తినలేదు. ఇంకా ఈవినింగ్ కర్డ్ రైస్ పెట్టేశాను పెరుగు వేసేసి. తర్వాత అయితే ఇంకా మొక్కలకి నీళ్ళు వేద్దామని మేడపైకి అయితే వెళ్తున్నాను. సో నిన్న కూడా వేయలేదు. సో కొన్న వాటిలో ఏమంటారు మొక్కలు మూడు తీసుకున్నాను. అంటే అవుట్డోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ అయితే మరి బాగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి. కాకపోతే మందార నేను మెయిన్ తెచ్చుకుని నాకు కావాల్సింది మందార మొక్క అనమాట. అది ఎందుకు వాలిపోయినట్టు అనిపించింది. సో ఇంకా చుక్క మల్లెపూలు, శంఖం పూలు మాత్రం పర్ఫెక్ట్ బాగానే ఉండింది. మంచి అంటే వాలిపోకుండా బాగానే ఉండింది. ఇంకా మందార మొక్క అయితే సరిగా రాలేదు, ఎందుకో తెలియదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ కూడా వేస్తుంది, అమ్మది కూడా సరిగా రాలేదు. అదొక్కటి వస్తే మంచిగా ఒక 2-3 పువ్వులు పోస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏం చేస్తాం, సరిగా రాలేదు. ఇంకా వేరేది ఏదన్నా కొమ్మ తెచ్చి గుచ్చాలేమో. సో ప్లాన్స్ వేస్తున్నాను కానీ ఇలా అయితే బాధ అనిపిస్తుంది. చూడాలి, ఎక్కడైనా ఉంటే నాన్న తెమ్మనాలి మందార మొక్క. ఇంకైతే కొనేదైతే లేదు. ఇంకెప్పుడ అమ్మ తీసుకొస్తానని చెప్పింది, లేదంటే అక్క దగ్గర నుంచి పంపించమంటాను. కానీ ఇంకా కొనను, ఎందుకు మనీ వేస్ట్ అని అనిపించింది. సో ఇంకా చుక్కమల్లి అయితే బాగానే ఉండింది, మరి చూడాలి గ్రోత్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా వాటర్ వేసేసి మా లూసీ రూబీ వాటి పని కానిచ్చేసి ఇంకా కింద డిన్నర్కి ఇంక ఈవినింగ్ రాగానే ఇంక రైసే పెట్టేద్దాం అనుకో. అప్పటికే 5:15 ఎంత అయిపోయింది. రైస్ పెట్టేసి ఇంకా రసం పెట్టాను. కొద్దిగా పచ్చిరొయ్యల కర్రీ అయితే వండాను మా చిన్నోడికి, మా వారికి. ఇంకా మా వాడికి ఏమో పెద్దోడికి ఆమ్లెట్ వేద్దాము. వింటర్ ఆడికి రొయ్యలు అసలు పడవు, నేను పెట్టను అనమాట. సో ఈరోజు నేను ఎలాగో తినను. ఇంకా రసం పెట్టాను అనమాట. ఇంకా వేడివేడిగా తింటారు వాళ్ళు. వచ్చేటప్పటికైతేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ముందు పెట్టేసాను అనుకోండి వాళ్ళకి నచ్చదు. అందుకోసమే ముందుగా వండలేదనమాట. వాళ్ళు వచ్చే టైంకి సిమ్లో పెట్టాను 2 కూడా.
సో ఇంకా ఈ మందార మొక్క సరిగా లేదు కదా, వాలిపోయింది. అలా చూస్తూ ఉన్నాను అనమాట. సో తెచ్చినవి మంచిగా అనిపిస్తే బాగుంటుంది. ఇది ఒక్కటే డల్లగా ఉందన్నమాట, మిగతావి బాగానే ఉన్నాయి. సో ఇదైతే లాస్ట్ 6 months అవుతుంది. దీనికి ఒక్క పువ్వు కూడా పూయలేదు ఇది. సో బయట ఉండే మొక్కలకి పింక్ కలర్ పువ్వులు పూస్తాయి, ఇది అయితే ఒక్క పువ్వు కూడా పూయలేదు. అలాగని వాలిపోలేదు, బాగానే ఉండింది. కానీ అది చావన బతుకన అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా ఎప్పటి నుంచో అసలు ఈ శారీని అయితే పోలీస్ వర్గం రోజున కట్టుకున్నాను. ఒక 1 hour, half an hour కట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వాష్ చేస్తున్నాను అనమాట. ఇంక మంచం మీదే దొర్లుతూ ఉంది. ఇంక ఇలా కాదు, ఉతికేసి పక్కన పెట్టేయాలనేసి ఇంకా వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా అప్పటిది ఇప్పుడు వాష్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. మంచం మీద అటు ఇటు దొర్లుతుంది అనేసి ఇంకా తీసేసాను అనమాట. అలా రేపు 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 అనేసి అలా గడిపేశాను. బద్ధకం వచ్చేసింది అనమాట. ఇంక ఈ మధ్య అయితే శారీస్తో పని ఏమి లేదు, ఇది కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. సో అలా కార్తీక మాసంలో అయితే అలా కట్టుకోవాలనిపించి కట్టేసుకున్నాను. కొన్ని బాగా ఓల్డ్ అయిపోయిన శారీస్ అయితే కార్తీక మాసంలో అయితే టెంపుల్ దగ్గర అయితే ఇచ్చేసాను అనమాట. అవి అంటే కట్టుకోవడానికి అంత బయటకి కట్టుకునేంత కాదు, అలాగే ఇచ్చేసేంత ప్రాణం ఒప్పేది కాదు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఇచ్చేసాను అనమాట. ఇంకా ఎందుకంటే కబోర్డ్స్ అవి కూడా ఏమీ సరిపోవట్లేదు అనేసి ఇంకా ఇచ్చేసాను. ఇంకా పుణ్యమానం వస్తుంది అనేసి. తర్వాత ఇంకా షర్ట్స్ కొన్ని ఉంటే అవి కూడా ఐరన్ చేసేసాను. సో చాలా రోజుల నుంచి చెయ్యట్లేదు అనమాట. ఇంకా నా డ్రెస్సులు అయితే ఇది వరకు చేసుకునేదాన్ని, అంటే కబోర్డ్స్లోని పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అయితే ఉండేది కాబట్టి పెట్టుకునేదాన్ని. ఇంకా ఈ కబోర్డ్స్లో ఇంకా ఎలా పెట్టినా సరే ఉండట్లేదు. ఇంకా అందుకోసం ఇంకా నావి నార్మల్గానే మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా షర్ట్స్ అయితే ఇంకా ఐరన్ చేద్దాం. పిల్లల యూనిఫామ్ అయితే అప్పుడప్పుడు చేస్తాను, వాళ్ళు కూడా ఐరన్ లేకుండానే వేసుకుంటారులేండి. అందుకోసం అయితే ఇంకా ఐరన్తో ఎక్కువ పని ఉండట్లేదు. ఎప్పుడో 1 weekకి 15 daysకి ఒకసారి మాత్రమే ఐరన్ చేసుకుంటున్నాను. ఇంకా అంత పని కూడా ఏమి ఉండట్లేదు. సో ఇంకా ఇవి ఒక్కటి మాత్రం ఇంకా మంచం మీద ఉన్నాయనేసి ఈరోజు బెడ్షీట్ కొంచెం డస్ట్గా ఉందనేసి క్లీన్ చేద్దామని ఇవన్నీ అయితే క్లియర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవే ఉన్నాయి, ఒక 4 షర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అయింది, వాళ్ళకైతే రసం అయిపోయింది. ఇంకా రైస్ కూడా కుక్ చేసేసాను. ఇంకా మా పెద్దోడికి అయితే ఆమ్లెట్ వేసి పెడతాను అనమాట. ఇంకా నేనైతే ఏదో ఒకటి తినేయడమే. మార్నింగ్ నుంచి ఇంక ఈ రోజు అయితే డే మొత్తం చిన్నగా వర్క్లు అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంతే, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే అదొక సాటిస్ఫై అంతే, బద్ధకం లేకుండా మెల్లిమెల్లిగా అలా చేసుకుంటూ. సో నేను ఐరన్ చేసే లోపు అయితే మా వాళ్ళైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా డిన్నర్కి 6:30 అలా అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ డిన్నర్ చేసేసి ఎగ్జామ్స్ వాళ్ళు ఇంకా చదువుకుంటారు అనమాట. ఇంకా 2 days నుంచి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా అందుకోసం అయితే తొందరగా తినేసి చదువుకుంటారు. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతే.